నన్ను విలన్గా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కర్ర పట్టుకొని కాపాడుకుంటారో మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టమంటూ నిష్ఠూరం. ఇతర అంశాల్లో విభేదించిన కులగణలో సహకరించాలని నేతలకు సీఎం అభ్యర్థన. నిజంగా రేవంత్ రెడ్డి గారి నిస్సాయమైన స్థితి. నిన్న మీరు ఒకసారి బీసీ నేతలతోటి ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడిన ఆ సమీక్ష ఒక్కసారి చూడండి. నవ్వుకొని చస్తారు నిజంగా. కాస్తో కూస్తో రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు. ముఖ్యమంత్రి చిన్న పిల్లగాని లెక్క ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఇక రేవంత్ రెడ్డికి ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఎట్లయినా పొగట్టోడు పొగడ్డా, వాడు ఎప్పుడు రాళ్ళే ఇసిరెత్తాడు. పొగడవలసిన వాళ్ళు కూడా తిడతానులే. తిట్టేటోడు రోజు తిడతానే ఉంటాడు, పొగడవలసిన వాడు కూడా తిడతాను. నేను ఇంత ఎవడు చేయలేదు, ఇది 70 సంవత్సరాలలో ఎవడు చేయని పని నేను చేస్తే కనీసం ప్రశంసించడు పక్కన పెడితే. రాళ్ళు ఇసిరేసేటోళ్ళని చూశాన్న ఆపరా మీరు? రాళ్ళు ఇసిరేసేటోళ్ళనన్నా ఆపరా మీరు? ఇక నేను ఏం చేయాలి? ఇట్లా మాట్లాడతాను. ఇక నేను ఏం చేయాలి? నా వల్ల అయింది చేసిన. ఎవడైతే చేయలేకపోయేది నేను కూర్చున్నా కాబట్టి చేసిన. ఇక నేనేం చేయాలి చెప్పుర్రా? కాబట్టి మీరేం చేయాలి? ఊరికొకరు కర్ర పట్టుకొని నిలబడాలి. ఎవడన్నా రాళ్ళు ఇసిరేస్తే ఏం చేయాలి? ఇప్పుడు మర్డర్లు తక్కువైనాయి రాష్ట్రంలో. మర్డర్లు, హత్యలు, ఈ అత్యాచారాలు తక్కువైనాయి కాబట్టి నేను చేసిన ఘనకార్యం ఎవడు చేయలేదు కాబట్టి ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని కట్టపట్టుకొని సంపూర్రి అని చెప్తాండి. ఇక దీనమైన స్థితిలో అడుక్కుంటాండి. ఆ విధంగా చెప్పాలంటే అడుక్కుంటాను. ఈ కౌంటర్ ఇయ్యండ్రా అయ్యా, నన్ను ఇష్టపూర్తిగా తిడతాను. నన్ను తిట్టే తిట్టుడుకు చెవులో గిల్లలు పడతాన్నాయి. ఎటు చూసినా తిట్లే తప్పించి పొగట్టోళ్ళు లేరురా అయ్యా. జర్ర కాపాడండ్రా, కట్టె పట్టుకొని నన్ను కాపాడండ్రా. కట్టె పట్టుకొని ఆట తిట్టటోళ్ళకి నాకు అడ్డం ఉండే. సార్ని తిడతావు, సార్ ఏందనుకుంటాను? కేసీఆర్ ఒక్క చంద్రుని ఉంచితే నేను 4 చంద్రులను తీసుకొచ్చి కూర్చోబెట్టిండి ఇక్కడ అని అట. బీసీ కులగణన అనేది అది ఎట్టి పరిస్థితుల్లో విశ్వసనీయత అయిన నివేదిక కాదు. ఒక బీసీఏ కాదు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ కేంద్రం సర్వే చేస్తేనే అది అథెంటిక్ సర్వే. అది సంపూర్ణమైన లెక్కలతో కూడిన సర్వే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేకు విశ్వసనీయత ఉండదు, నిబద్ధత ఉండదు. ఆ నివేదిక చెల్లదు. నీ మంత్రులే దాన్ని విశ్వసిస్తలేరు, నీ ఎమ్మెల్సీలే దాన్ని విశ్వసిస్తలేరు. నిన్న మలిగాడు వాళ్ళ 300 కాపుల సభ పెట్టుకొని అక్కడ కూడా అంటారు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు అన్నీ తప్పు చెప్పిందని. కాబట్టి నువ్వు ఎంత ఏడ్చినా పాపం ఇదంతా ఒట్టిదే అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు బ్యాడ్ టైంలో ముఖ్యమంత్రివే అయినావు.